నల్గొండ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. వాడవాడల వినాయక విగ్రహాలు కొలువు తీరేందుకు ముస్తాబవుతున్నాయి. ఈసారి పర్యావరణ రహితమైన మట్టి విగ్రహాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పిఓపి విగ్రహాల ధరలు రెట్టింపు కావడంతో భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి నిమజ్జన మార్గాలపై ఉత్సవ కమిటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి వెంకట్రెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. ఆదిపురుషుడు ఇక వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి. నల్గొండ జిల్లాలో మొత్తం కూడా ఇక విగ్రహాల తయారీ కేంద్రం నుంచి ఇక ఇప్పటికే మండపాల వైపుకు విగ్రహాలను తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరొక వారం రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలకు మొత్తం కూడా ముస్తాబవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండలోని వినాయక చవితికి సంబంధించి విగ్రహాల తయారీ కేంద్రంలో ఉన్నాము. ఇప్పటికే రంగురంగుల విగ్రహాలను తయారు చేసి కూడా ఇక అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి జరగబోయేటువంటి వినాయక చవితి ఉత్సవాలకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ముస్తాబవుతోంది. ప్రత్యేకంగా పోలీసు అదేవిధంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కూడా ఈ విగ్రహాలన్నింటినీ వాడవాడన కొలువు తీర్చేందుకు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక తుది దశలో మెరుగులు దిద్దుకుంటున్నటువంటి ఈ విగ్రహాలకు సంబంధించి నిర్వాహకులు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరగబోతుంది? ఈసారి వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు. ఈ 12 ఫీట్ల విగ్రహం ఇది. 12 ఫీట్లు అంటే 25-35 ఇది తీస్తున్నాం. ఇంకా తక్కువ అడుగుతున్నారు. మా విగ్రహం చాలా కష్టంగా ఉంది పని చేసుకొని. ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలు మీరు తయారు చేస్తారు? 6 ఫీట్ల నుంచి 7 ఫీట్లు 12 ఫీట్లు అంతవరకే. ఎట్లా ఉందండి ఒక 6 ఫీట్ల విగ్రహం? 6 ఫీట్ల వినియోగదారుడికి ఎట్లా ఇస్తారు? 15,000 12,000 ఓకే, అట్లా ఇస్తాం. ఏం కలర్లు వాడుతా ఉన్నారు? మేము మట్టి విగ్రహాలు కూడా కొంతమంది వాడమని చెప్తా ఉన్నారు. పర్యావరణానికి హాని జరగకుండా కలర్స్ వాడుతున్నారు. ఏం కలర్స్ వాడుతున్నారు? హాని ఏమి ఉండదు, వాటర్ పెయింట్ అంతే, హాని ఏమి ఉండదు, ఆయిల్ పెయింట్ లేదు. ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు? ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు విగ్రహాలు మీ దగ్గర ఉన్నాయి? 10-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 ఫీట్ల దాకా అంతగా చేస్తాం. ఇక్కడ నల్గొండలో అదే పోతాయి. పెద్ద పెద్ద అంటే మాది కాదు, మేము చిన్న గరీబ్ వాళ్ళం, మామూలుగా చేసుకుంటూ పోతుంది. వర్కర్ మామూలు దొరకరు, 1,500 1,000 రూపాయలు అంటున్నారు. వర్కర్ దొరకట్లేదు సరిగా. వాళ్ళకి సిమెంట్ ఇవ్వాలా, కొబ్బరి పీస్, చాలా పనులు ఉన్నాయి. ఈ విగ్రహాలు మొత్తం కూడా దేంతో తయారు చేస్తారు? పిఐపితో, ప్యారిస్. ఎంతమంది ఉన్నారు వర్కర్లు? మేము ఎన్ని విగ్రహాలు చేశారు ఇప్పటి వరకు? ఎన్ని అమ్మారు? ఎట్లా ఉంది? మేము ఇప్పుడే అమ్మలా 3 బుక్ చేసినాం, 3-4 బుక్ చేసినాం అంతే. చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు. మేము చాలా కష్టపడి నైట్ డే పని చేసి చాలా కష్టపడి చేస్తున్నా కూడా మాకు లేబర్ ఏమి రావట్లేదు. మామూలుగా అమ్ముతున్నాం. 15,000 15,000 10,000 12,000 20,000 25,000 దాకా మా దగ్గర లాస్ట్. 25,000 30,000 వాటర్ కలర్ వచ్చాయి. మనతో పాటు కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు. విగ్రహం కొనేందుకు వచ్చారు కదా, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి ఈసారి? రేట్లు ఇక్కడ తక్కువ అన్న, పాత బస్సు కన్నా ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి విగ్రహాలు. గిట్ట కొత్త మోడల్ గిట్ట తీసిరు. ఇంతకుముందుకి పాతవి ఉండేది. అంటే ప్రతిసారి ఇక్కడనే వస్తాను నేను తీసుకుంటానికి, కానీ తక్కువ ప్రైస్ ఈసారి. వాడవాడన కొలువయ్యేందుకు వినాయకుడు సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలీస్ శాఖ అదేవిధంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కూడా ఇక ఆన్లైన్లో ఈ విగ్రహాలని ప్రతిష్ఠించేందుకు వాడవాడలో కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మరొక వైపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జియో ట్యాగింగ్తో ఈ విగ్రహాలన్నింటినీ ఈ నెల 27వ తేదీన 11:40 నుంచి 1 గంట వరకు ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించేందుకు వినాయక చవితి ఉత్సవాలు జరిపేందుకు సర్వం కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతుంది. జిల్లాలో ఇక 72 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సిబ్బంది వాడవాడన కొలువైనటువంటి విగ్రహాలకు సంబంధించి జియో ట్యాగింగ్ ప్రక్రియతో పాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కూడా ఈ విగ్రహాలన్నింటినీ రిజిస్టర్ చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఇక 3 కోట్ల దేవతలకు ఆదిదేవుడైనటువంటి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కూడా సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఓవైపుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాటర్ కలర్స్తో వినియోగిస్తున్న పరిస్థితి, మరోవైపుకు పర్యావరణవేత్తలంతా కూడా మట్టి విగ్రహాలను వినియోగిస్తూ కూడా పర్యావరణాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడాలని చెప్పి కోరుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో వినియోగదారులంతా కూడా ఇప్పుడిప్పుడే విగ్రహాలను కొనుగోలు చేస్తూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు సర్వం సిద్ధమవుతూ నల్గొండ జిల్లా మొత్తం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబవుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా అప్డేట్. వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.